వ్యక్తికి ఏదో ఒక రకమైన శోధన వారి జీవితంలో సంభవిస్తుంది. ఆ శోధన వారికి వచ్చినప్పుడు ఆ శోధనను సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శోధనను జయించి ఆయన జయశీలుడు అయ్యాడు. ఆయన వాక్యము ద్వారా శోధనను జయించాడు. ఈ శోధన జయించాలంటే మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. మెలకువ అంటే రాత్రంతా మేలుకుండడం అని కాదు. మెలకువ అంటే ఆత్మలో సిద్ధపడి ఉండుట, హృదయంలో వాక్యాన్ని ఉంచుకునుట. ప్రతి సమస్యను, ప్రతి శోధనను జయించేది వాక్యమే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను.